100% రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలపై రైతులు బగ్గుమంటున్నారు. రుణమాఫీ కాని వారంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. 2 లక్షల వరకు పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ 4 విడతల్లో కూడా పూర్తి చేయలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. 15 ఆగస్టు వరకే పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ డిసెంబర్ వచ్చినా ఇంకా డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరికి రుణమాఫీ చేసిండో చెప్పాలని మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటకు చెందిన ఓ రైతు వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశాడు. 2 లక్షల్లోపే పంట రుణం ఉన్న తనకు మాఫీ ఎందుకు వర్తించలేదంటూ అధికారులను ఏకిపారేశాడు. అసలు తన ఫైలు పంపించారా లేదా అంటూ అధికారులపై షిగాలెత్తాడు. 3వ విడత వరకు మాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నప్పటికీ ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. రైతు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. తప్పని పరిస్థితుల్లో రుణమాఫీ చాలా మందికి కాలేదని నిజం ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలోని డొల్లతనాన్ని కళ్లకు కట్టారు. పలువురు శ్రీనివాస్ రెడ్డి అంటే 2 లక్షల రూపాయలు అయినాయి. 2 లక్షలు కాదండి, మాకు అవసరం లేదు. మీ పూర్తి మీరు ఎందుకు చేయలేదు? నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదు. 2 లక్షలు